సో, తెలంగాణ ఉద్యమకారులు మీరు. ఉద్యమం నుంచి ఉన్నారు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్. సో, ఎట్లా ఉందన్న కాంగ్రెస్‌లో మీ పరిస్థితి? ఆఫ్‌కోర్స్ బానే ఉంటదన్న ఎప్పుడైనా హ్మ్. గాని. హ్మ్. అట్లా. అంటే గతంలో చర్లపల్లి నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేయడానికి ట్రై చేసి కూడా కుదరలేదు గదా! ఇప్పుడెట్లా ఉంది? అన్న లాస్ట్ టైము నేను, అభినయ్ గౌడ్ ఇద్దరు యంగ్‌స్టర్స్ ఉండే. ఓకే. మేమిద్దరం ఒక మాట మీద. అక్కడ ఏందంటే కాంగ్రెస్ కార్యకర్త దిక్కు లేకుండే మా చర్లపల్లిలో. అవును. అంతా సీనియర్ నాయకులే మా ఫాదర్ వాళ్ళు, నాకు మా తెలుసన్నా ఫాదర్ ఫ్రెండ్స్ అందరూ. 2019లో అన్న. సాక్షాత్తు రేవంత్ రెడ్డి వచ్చి హ్మ్. అక్కడ నీ పేరు అనౌన్స్ చేసిండు. అవును. వాస్తవం అన్న. మరి అయినా గూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసినా కూడా హ్మ్. మీకెందుకు రాలే టికెట్? అట్లేం లేదు. మా ఫాదర్ ఏదంటే అన్న నేను అప్పుడు స్టూడెంట్, యంగ్‌స్టర్ అచ్చా! 5 ఏళ్ల కింద. ఇంకా మనకు బిజినెస్‌లు కూడా లేవు. ఇప్పుడు దేవుడి దయ వల్ల ఏదో బిజినెస్‌లు చేసుకుంటున్నాం. రూ. 4 సంపాదించుకుంటున్నాం. ఆ క్రమంలో నేను మా ఫాదర్ మీదనే డిపెండ్ అవ్వాల్సొస్తుంది. ఓకే. సో, ఆ టైంలో నేనేం జేయాలా? ఎక్సెస్ ఉన్న అంటే మేమున్నది గాకుండా ఎక్సెస్‌గా ప్రాపర్టీ ఉన్నది అమ్ముకొని నిలబడాలి. ఓకే. ఓకే. సో, నేను ఆయన నా ఇబ్బంది పెట్టుకోదలుచుకోలేదు. అండ్ గతంలో నాకే గాదు. ఇప్పుడు నా పేరు అనౌన్స్ చేసినాడు. మా ఫాదర్ కూడా 2 సార్లు టికెట్ వదులుకోవడం జరిగింది. మా అచ్చచ్చ! ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వడం వల్ల అచ్చచ్చ! ఆయనకి 2 సార్లు అప్పుడున్న రాజిరెడ్డి గారు అనౌన్స్ చేయడము. 2 సార్లు నీకే టికెట్ మళ్ళీ నెక్స్ట్ 2016లో లక్ష్మారెడ్డి గారు గూడా కాంగ్రెస్ నుంచి నీకిస్తాము నువ్వు ఉండున్నాను జాబ్‌కి రిజైన్ చేయన్నా అంటే, మా ఫాదర్ ఏందంటే ఒక సిస్టమాటిక్ మనిషి. ఆయన పంక్చువాలిటీ టైమ్ టు టైమ్ మెయింటైన్ చేస్తాడు. మా ఫాదర్ ఎట్లా అంటే ఇప్పుడు ఆఫీస్ ఇయ్యాల మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అన్న హెచ్‌పీసీఎల్. ఇవాళ మీకు డీలర్‌షిప్సే గాని, పెట్రోల్ బంక్స్ గాని ఇవన్నీ శాంక్షన్ అవ్వాలంటే మా ఫాదర్ నుంచే ప్రొసీడింగ్స్ ఓహ్! అవుతుంటాయన్నమాట. వావ్! ఆ! మా ఫాదర్ హెచ్‌పీసీఎల్‌లో ఏజీఎం గ్రేడ్ అన్నమాట. హ్మ్. డ్యాడీ మీద బాస్ ఒక్కడే. ఈ ఆ! స్టేట్ మొత్తానికి నైస్. హెచ్‌పీసీఎల్‌కి సుప్రీం అనుకోండి ఆయన. ఓకే. ఓకే. సో, ఆయన వచ్చేసి అంచెలంచెలుగా ఆయన సీనియర్ ఎల్‌పీజీ ఆపరేటర్ ఉండడము. ఆ తర్వాత అందులోనే అంటే లోపల ఇంటర్నల్‌గానే ఎగ్జామ్‌లు రాసి క్లర్క్ అవ్వడము, ఆ! ఆ! జూనియర్ అడ్మిన్ హెచ్ఆర్ అవ్వడము, గ్రేట్. హెచ్ఆర్ అవ్వడము, నెక్స్ట్ ఏజీఎం అట్లా ఇక అంచెలంచెలుగా ఆల్‌మోస్ట్ ఇప్పుడు అక్టోబర్ 25కి రిటైర్మెంట్ ఉంది. ఓహ్! ఖచ్చితంగా ఈసారి నాదొక కల ఏందనంటే నేను యంగ్‌స్టర్ నాకు అవును. ఫ్యూచర్ ఉంది. టైమ్ ఉందింకా. మా ఫాదర్‌ని ఒక పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్‌గా చూడాలని ఒక ఆశ అయితే నాకుంది. వండర్‌ఫుల్. ఖచ్చితంగా మాకు రేవంత్ రెడ్డి గారి అండదండలున్నాయి. మా ఫాదర్‌ని ఈసారి చర్లపల్లి డివిజన్‌కి ఖచ్చితంగా కార్పొరేటర్‌ని చేయబోతాను. రైట్. అన్నా ఆ! ఇంకొకటి. మీ నేర చరిత్ర మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా ఏమన్నా? అన్న ఒకటి చెప్తా అన్న. నేర చరిత్ర ఇబ్బంది పెడుతుందంటే, గతంలో తెలిసి తెలియని వయసులో క్షణికావేశంలో మనం వాడిని వీడిని కొట్టడము. హ్మ్. వాళ్ళు మన పైన అటాక్ చేయడము. ఈగోకి పోయి మనం రిటర్న్ వాని పైన కౌంటర్ అటాక్ చేయడం వల్ల కొన్ని కేసులయినయి సహజం. హ్మ్. కాకపోతే గత ప్రభుత్వం చేసినటువంటిదేంటంటే మరీ నీచంగా నన్నొక దొంగ కింద ముద్రించిర్రు. అవును. అంటే సీ నేను దొంగనే అయితే అదే టైంలో మా నాన్నమ్మకి ఇప్పుడు 99 సంవత్సరాలు. ఓకే. 94 సంవత్సరాల ముసలావిడిని తీసుకెళ్ళి కరోనాలో అందరూ చెప్పిర్రు బయటికి తీసుకెళ్ళొద్దు, సర్వీస్ చేయొద్దు అని. 94 ఏళ్ల మా నానమ్మని బయటికి తీసుకొచ్చి అక్కడ గాంధీనగర్ అని ఉంటది చర్లపల్లిలో హెచ్‌పీసీఎల్ ఎనకాల. మా తాత ఏం చేసిర్రంటే, "ఏయ్! మీరు ఆడ ఖాళీగా ఉందిరా జాగా ఆడ పోయి మీరు కట్టుకోరి" అని ఫ్రీగా మా తాత వాళ్ళందరూ అక్కడ అప్పుడున్న వెనుకబడిన వాళ్ళందరికీ అక్కడ గుడిసెలేసుకోండి అక్కడ ఉండండి అని మా తాత స్టార్ట్ చేస్తే అక్కడ కాలనీ ఉంది. మా నాన్నమేమన్నది, "నాని బయట సర్వీస్ చేద్దాం చాలా మందున్నారు. ఒకసారి వచ్చిపో నువ్వు" అన్ని ప్రికాషన్స్ తీసుకొని పోయినాం మా నాన్నమ్మ కారు ఎక్కంగానే ఏమన్నదంటే, "అరే బిడ్డ ఇది తాత ఆళ్ళందరికీ ఫ్రీగా ఉండనీకిచ్చింది. మనం ఆడ పోయి చేద్దాం రా ఆడు ఉన్నోడు లేనోడు ఉండని ఎవడైనా. ఆడ పోయి నువ్వు గ్రోసరీస్ పంచుదాం రా" అని చెప్పి మా నాన్నమ్మ కోరిక మేరకు ఆడికి తీసుకొని పోయినా. హ్మ్. వెరీ గుడ్. అయితే ఆ టైంలో ఏం చేసిర్రు, ఆక్సిజన్ సిలిండర్స్ నాకు మ్యాండేటరీ నేను పేషెంట్‌కి ఇయ్యాల. అంతే గదా! అవును. నాకు ఒకడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. నేనేం చేసినా, సరే ప వివిధ పార్టీయోళ్ళని అందరిని కన్సల్ట్ సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి కన్సల్ట్ అయినప్పుడు ఒక రాంగ్ పర్సన్‌ని కన్సల్ట్ అయిన. ఇగ ఆని పేరెందుకు గాని. అదేలే. ఆ! ఇగ చిల్లరగాడు. వాడు డైరెక్ట్‌గా ఏం చేయక ఎనకకెళ్ళి కొట్టుడు. అచ్చచ్చచ్చ! ఇగ ఆడు పోయి ఆక్సిజన్ సిలిండర్లు తెచ్చుకో అనడము. సరే అని తీసుకున్నవి నేను పేషెంట్‌లకి ఇచ్చిన. నెక్స్ట్ డే ధన్మని వీడియో వస్తుంది బయటికి. అరే! ఇదెక్కడిది? సీసీ కెమెరా వీడియో అందరికి వాట్సాప్‌లో వైరల్ అయితుంది. అరే! ఏందిరా బయ్ ఇది? ఇది నేనే ఎవడీడు కంపెనీ ఏందిది అని జెప్పి నేను నా ఎంబడి పాపం నానిగాడు వానికేం తెలవదు నా ఎంబడి ఓ పిల్లోడుంటాడు. హ్మ్. అరే! ఏందిరా బయ్ ఇది మన వీడియో ఇట్లొస్తుంది వాట్సాప్ అన్న ఇది నువ్వే గదా! అని జెప్పి నాకు ఫోన్‌లు. ఏయ్! ఎవడురా కంపెనీ ఓనర్ మరి నాకిట్లా ఫోనొచ్చింది ఈడు అని జెప్పి నేను బోయినా.
ఆడు దానివని రబ్రబ్ అంతా క్రైమ్ వాళ్ళు కూడా అందరు పోలీసులు తెలిసిన వాళ్ళే నన్ను. కానీ ఏమైపోయిందనంటే ఎవరైనా సరే అరెస్ట్ చూపియాలని అంటే తీసుకోరు. సరే నేను దొంగనే నన్ను ఇది చేసిర్రు. సరే దొంగనే అన్నారు అనుకుందాము. ఎవరైనా ఎన్ని రోజులు పెట్టాలి పోలీస్ స్టేషన్‌లో? వరుసగా 7 రోజులు. నాతోని గొడ్డు చాకిరి, టిఫిన్‌లు అవి ఇవి 7 రోజులు రోజు పోలీస్ పొద్దున్న సాయంత్రం కూర్చోవాల. నేను ఇవన్నీ హెచ్ఆర్‌సీ కూడా సంప్రదించిన కొంతమంది ఎస్ఐలు తిరుగుతురు. నన్ను ఎంతో మంది పోలీస్ అధికారులు వేధించారన్న. చాలా అంటే దారుణంగా నన్ను మానసికంగా ఒత్తిడి చేద్దాం అనుకుంటారు. కానీ ఈ నా మెంటాలిటీ ఎట్లా అంటే మనం గుండె ధైర్యం ఉంది. ఆర్థికంగా లేకుండొచ్చు. మనకు గుడ్డ ధైర్యం ఉంది. సరే ఆర్థికంగా మేము వెల్ సెటిల్డ్ అన్న. మా ఫాదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మా ఫ్యామిలీ మాక్సిమం ఐటీలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు అందరూ. మా చెల్లి అన్న కూడా ఐటీ జాబులు చేసుకోండి. అంటే ఇది ఒక్కటే కాదన్న. సో ఇదంటే రాజకీయంగా చేశారు. ఆ సిలిండర్లు అప్పట్లో ఆక్సిజన్ సిలిండర్లు అనేది చిన్న విషయం. సో అది రాజకీయ ప్రేరేపితం అనుకోవచ్చు. హీరో రవితేజను కొట్టావు, ఇంకెవరినో కొట్టావు. మొన్న అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ల దాడి చేశావు. నెల రోజుల క్రితం కూడా అప్స్కాండింగ్ లో ఉన్నావు. ఏంటి ఇదంతా? అలా 2011లో దరువు సినిమా అనేది మరి హీరో రవితేజ గారు అండ్ వాళ్ళ ఒక బృందం డైరెక్టర్ శివ ఇలా అందరూ ఏం చేశారంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఆనుకొని మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం అట్టుడుకుతుంది. లాఠీ దెబ్బలు, రబ్బర్ బుల్లెట్లు, మేము ఎంతో మంది విద్యార్థులు చనిపోయినారు. సో ఏమైపోయింది అక్కడ చూస్తే ఒక ఆంధ్ర పర్సన్ వచ్చి తెలంగాణలో ఉద్యమం అవుతుంది పక్క పొంటే నువ్వు షూటింగ్ చేస్తా అంటే యాక్సెప్ట్ అవుతుందా? అట్లా దాడి చేయాల్సి వచ్చింది. ఇక అల్లు అర్జున్ ఇంటి పైన అంటే మీకు తెలియదు ఏం లేదు. శ్రీతేజ్ ఆ పిల్లోని గురించి మేము ఫైట్ చేసాం. అంటే ఏంటంటే అన్న మేము కొట్లాడేది మా కోసమే. మా జోబులోకి ఏమన్నా 4 రూపాయలు వస్తాయని కొట్లాడుతున్నామా? కాదు అన్న. మేము కొట్లాడేది పబ్లిక్. వాళ్ళకి ఏం కావాలి? ఆ రోజు కొట్లాడింది తెలంగాణ రావాలని, మొన్న కొట్లాడింది ఆ శ్రీజయ కుటుంబం న్యాయం జరగాలి. మేము వాళ్ళ ఇంటి పైన దాడి చేయకుంటే ఆ 2.5 కోట్లు వాళ్ళ ఫ్యామిలీకి వచ్చేవా? కరెక్ట్. అంతేనే కదా అన్న. సరే ఇవాళ అబ్బాయి ఆ 2.5 కోట్లతో బాగుపడతాడా అంటే అబ్బాయి కొంచెం కొంచెం హెల్త్ కూడా మెరుగుపడుతుంది. వాళ్ళ దేవుడు దయ ఏం చేయలేము అనమాట. ఇక మొన్న అబ్స్కాండింగ్ అంటావా అన్న, ఒకటి చిల్లరగాడు ఉన్నాడు, అవన్నీ ఆయన గురించి మాట్లాడుకున్నాడు. ఏముంది, మా లోకల్ సిఐ గారు అప్పుడు ఉన్న సిఐ గారు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు అనుకో ఇప్పుడు. అయితే ఆయన మాకు పర్సనల్ గా తీసుకోండి నా విషయంలో. అరే ప్రేమ్ గాడు ఎందుకు వీడు ఎదగొద్దు అని కొంతమంది ఎన్నో శక్తులు ఉన్నాయి మా ఊర్లో. ఒక్కడే కాదు, వివిధ పార్టీ వాళ్ళు కొంతమంది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్లు కూడా మన గురించి ఎప్పుడు ఈయన ఏడు దొరికినా ఈయన ఒత్తుర్రాబాయ్ అని. మనము ఏం క్రైమ్ చేయమన్నా, ఏం నేరం చేయము. మనం ఏముంది 4 రూపాయలు సంపాదిస్తున్నామా, 4 రూపాయలలో 2 రూపాయలు పేదోళ్ళకి ఖర్చు పెట్టినామా, 2 రూపాయలు తిన్నామా ఉన్నామా అని. ఒకసారి చెర్లపల్లికి వస్తే మా ఫాదర్ కి 1 నంబర్ నామ్. మా డాడీ గురించి ఖచ్చితంగా ప్రతి గడప వచ్చి దండం పెడుతుంది. పోలీస్ స్టేషన్ రాకముందు నా ఇంటికి రావాలి అంతే. మా ఫాదర్ ఉన్నాడు అంటే ఆయన మళ్ళీ 20 years నుంచి కాలనీకి ప్రెసిడెంట్ డీసీ నగర్ అని. 15 సంవత్సరాలు ఆయన ఏమంటారు 18 సంవత్సరాలు మొన్నటి వరకు ఆయన ఈసీ నగర్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అనే దానికి ప్రెసిడెంట్ యునానిమియస్ గా. ఇప్పుడు మొన్న హౌసింగ్ సొసైటీకి ఎలక్ట్ అయింది.